ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు రాబోతున్నదట. వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు ఉండబోతున్నాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన కొత్తల్లో కూడా ఇక అయిపోయిందిగా, కంప్యూటర్ వచ్చిందంటే మనుషులు చేసే పని కంప్యూటర్లే చేస్తాయి, ఇక కథం అయిపోయిందని అన్నారు. కానీ ఎక్కడో దగ్గర దాన్ని మళ్ళీ ఆ పరిణామ క్రమం అనేది మారుతూ వస్తుంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇది ఒక విప్లవాత్మకమైన చేంజ్ ఈ ఈ ఈ ప్రపంచంలో. ఈ విప్లవాత్మకమైన చేంజ్ మరి ఉద్యోగాలని భారీగా తీసేస్తుందా, ఆ స్థాయిలో ఉంటుందా అంటే ఉండొచ్చు అని అంటున్నారు. ఏఐ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు పెట్టిందట. దాంట్లో 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం ఉందట. 2008లో కూడా ఇదే సంక్షోభం ఎదురైందట. 2025-26 జాతీయ ఆర్థిక సర్వే అంచనా వేస్తున్నది. అనిశ్చితిలో కూడా 7.4 జీడిపి వృద్ధి రేటుకి అవకాశం ఉన్నది. ఊబకాయం, డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పట. ఊబకాయం ఎందుకు వస్తుంది? ఏది పడుతుంది తింటే ఊబకాయం లావెక్కుతాం. డిజిటల్ అడిక్షన్ అంటే ఫోన్ ఎక్కువగా చూస్తున్నాం, దానివల్ల అది అతిపెద్ద ఆరోగ్య ముప్పు కాబోతున్నదట ఈ దేశంలో. ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు, ఇట్లా రకరకాల అంశాల మీద ఈ ఆర్థిక సర్వే చెప్తున్నది. ఏఐతో దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు రాబోతున్నదట. వైట్ కాలర్ కొలువుల్లో భారీగా కోతలు ఉండబోతున్నాయట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన కొత్తల్లో కూడా ఇక అయిపోయిందిగా, కంప్యూటర్ వచ్చిందంటే మనుషులు చేసే పని కంప్యూటర్లే చేస్తాయి, ఇక కథం అయిపోయిందని అన్నారు. కానీ ఎక్కడో దగ్గర దాన్ని మళ్ళీ ఆ పరిణామ క్రమం అనేది మారుతూ వస్తుంటుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇది ఒక విప్లవాత్మకమైన చేంజ్ ఈ ఈ ఈ ప్రపంచంలో. ఈ విప్లవాత్మకమైన చేంజ్ మరి ఉద్యోగాలని భారీగా తీసేస్తుందా, ఆ స్థాయిలో ఉంటుందా అంటే ఉండొచ్చు అని అంటున్నారు. ఏఐ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు పెట్టిందట. దాంట్లో 2008 తరహా సంక్షోభానికి 20% వరకు అవకాశం ఉందట. 2008లో కూడా ఇదే సంక్షోభం ఎదురైందట. 2025-26 జాతీయ ఆర్థిక సర్వే అంచనా వేస్తున్నది. అనిశ్చితిలో కూడా 7.4 జీడిపి వృద్ధి రేటుకి అవకాశం ఉన్నది. ఊబకాయం, డిజిటల్ అడిక్షన్ అతిపెద్ద ఆరోగ్య ముప్పట. ఊబకాయం ఎందుకు వస్తుంది? ఏది పడుతుంది తింటే ఊబకాయం లావెక్కుతాం. డిజిటల్ అడిక్షన్ అంటే ఫోన్ ఎక్కువగా చూస్తున్నాం, దానివల్ల అది అతిపెద్ద ఆరోగ్య ముప్పు కాబోతున్నదట ఈ దేశంలో. ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై చట్టబద్ధ హెచ్చరికలు, ఇట్లా రకరకాల అంశాల మీద ఈ ఆర్థిక సర్వే చెప్తున్నది.